నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైన శివక్షేత్రాలలో కోటిపల్లి కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు ఛాయా సోమేశ్వర స్వామి, కోటీశ్వర స్వామి వార్లు కొలువైన ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలంలో ద్రాక్షారామ క్షేత్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుని లీలా విశేషాలతో పునీతమైన కోటిపల్లి దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరశ్చ రాశ్మిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం కోటిపల్లి. పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఛాయా సోమేశ్వర స్వామివారు, కోటీశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం ద్రాక్షారామ క్షేత్రానికి సమీపాన ఉన్న ఈ దివ్యక్షేత్రం శివుని లీలా విశేషాలతో పునీతమైనది. కోటి పాపాలను సమూలంగా నాశనం చేసి ఫలశుద్ధినిచ్చే దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ కోటిపల్లి దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి రాజమండ్రి వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర ప్రశాంతమైన వాతావరణానికి వేదికై భక్తులకు ఓ దివ్యమైన అనుభూతిని కలుగజేస్తుంది. ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు, పంట పొలాలు, పిల్ల కాల్వలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలలో ఓ దివ్యమైన అనుభూతిని కలుగచేస్తాయి. ఓ అందమైన లోకాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని గౌతమీ నదికి చేరుకుంటారు. కోటిపల్లి క్షేత్రం పూర్వనామధేయం కోటిఫలి. కోటి ఫలితాలనిచ్చే పుణ్యధామంగా ఈ క్షేత్రం విరాజిల్లడం వల్లనే ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ క్షేత్రం పూర్వకాలంలో కోటి తీర్థంగానూ సోమప్రభాపురంగానూ పిలువబడినట్లు బ్రహ్మాండ పురాణాల ద్వారా అవగతమవుతోంది. కోటిపల్లికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో స్నానాల ఘాట్కి వెళ్లి భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఈ గౌతమీ నదీ ప్రాంగణం నిత్యము భక్తులతో రద్దీగా ఉండి కోటీశ్వర స్వామివారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు ముందుగా ఇక్కడున్న స్నానఘట్టానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో ఛాయా సోమేశ్వర స్వామిని, కోటీశ్వర స్వామివారిని స్మరిస్తూ స్నానాధికాలు చేస్తారు. కోటీశ దక్షిణే భాగే ముక్తీశ సత్యధోత్తరే గవ్యూతి మాత్రం గంగేయం తత్ర ముక్తిర్న సంశయః అంటారు. ఇక్కడున్న గౌతమీ నదిలో స్నానాధికాలు ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఇక్కడ గౌతమీ నదిలో స్నానం కోటి ఫలాలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఓ అద్భుతమైన మనోహర దృశ్యాలకు వేదికలా ఉన్న ఈ స్నానఘట్ట ప్రాంతం భక్తులను మరో లోకాలకు తీసుకెళ్తుంది.
ఒకవైపు ప్రశాంతంగా నిర్మలంగా ప్రవహిస్తున్న గౌతమి నదీమ తల్లి, మరోపక్క ఆ నదిలో పడవలో జీవనయానం చేస్తున్న మత్స్యకారులు మొదలైన దృశ్యాలు భక్తుల చూపును మరల్చనీయవు. అద్భుతమైన దృశ్యాలకు వేదికలా ఉన్న ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు అవతల ఒడ్డున ఉన్న ముక్తేశ్వరం క్షేత్రం నుంచి కూడా లాంచీలు, పడవల మీదుగా ఈ క్షేత్రానికి రావడం అనాదిగా వస్తోంది. ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెచ్చే ఈ దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు స్నానాదికాలు ముగించుకుని ముందుగా స్నానఘట్టానికి సమీపంలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన ముత్యాలమ్మవారు ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు ముందుగా ఇక్కడ ముత్యాలమ్మవారిని దర్శించుకోవటం ఓ ఆనవాయితీగా వస్తోంది. కోటి గోదానములు, కన్యాదానాల ఫలానికి 100 అశ్వమేధ యాగాలు, 3 కోట్ల శివలింగ ప్రతిష్టలు ఇచ్చే ఫలాన్ని కోటి తీర్థంలోని పుణ్య గౌతమీ నదిలో సంకల్పపూర్వకంగా ఆచరించే స్నాన ఫలానికి సమానమని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఇక్కడ గౌతమీ పుణ్యనదిలో విష్ణుతీర్థ, రుద్రతీర్థ, బ్రహ్మతీర్థ, మహేశ్వర తీర్థ, రామతీర్థాది అనేక పుణ్యనదులు కోటి సంఖ్యలో అంతర్వాహినులుగా ప్రవహిస్తున్నందువల్ల ఈ తీర్థం కోటి తీర్థంగా ఖ్యాతి చెందింది. స్నానాదికాలు ముగించుకున్న భక్తులు అనంతరం ఆలయంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. అందమైన ప్రకృతి దృశ్యాలకు వేదికలా ఉన్న ప్రధానాలయం వెలుపలి భాగంలో భక్తులకు ముందుగా సోమగుండం దర్శనమిస్తుంది. ఈ సోమగుండం అత్యంత మహిమాన్వితమైందిగా భక్తులు చెబుతారు. సోమగుండాన్ని దర్శించుకున్న భక్తులకు ముందుగా ప్రధానాలయ గోపురం దర్శనమిస్తుంది. ఈ గోపురం మీదున్న వివిధ దేవీదేవతల మూర్తులు భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం సోమేశ్వర స్వామియే నమః, ఓం కోటేశ్వర స్వామియే నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయంలోకి ప్రవేశించే భక్తులు ముందుగా ఇక్కడ ఈ ధ్వజస్తంభాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అనంతరం ప్రధానాలయంలోకి చేరుకుంటారు. ప్రధానాలయంలో ముందు భాగాన భక్తులకు భారీ విగ్రహ రూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ నందీశ్వరుడు స్వామి చెంత తానెప్పుడూ ఉంటానన్న రీతిగా దర్శనమిస్తాడు. నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు ముందుగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం సమస్త సౌఖ్యాలనిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే భక్తులు ముందుగా అమ్మవారిని భక్తితో దర్శించుకుని ప్రణమిల్లుతారు. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారు దివ్యమైన తేజస్సుతో, ప్రశాంతమైన వదనంతో దర్శనమిస్తూ భక్తుల అభిష్టాలను నెరవేర్చే తల్లిగా పూజలందుకుంటోంది. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే భక్తులు అమ్మవారికి నిత్య కుంకుమార్చనలు, విశేషార్చనలు కూడా భక్తి శ్రద్ధలతో జరుపుతారు.
అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే ఈ కుంకుమ పూజలను సాక్షాత్తూ అమ్మవారే కొలువై స్వయంగా పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఛాయా సోమేశ్వర స్వామి వారి దివ్య మంగళలింగ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఛాయా సోమేశ్వర స్వామి వారి దర్శనం కోసం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఓ అద్వితీయమైన అనుభూతిని కలిగించే గర్భాలయంలో ఛాయా సోమేశ్వర స్వామి వారి నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు. గర్భాలయం వెలుపల ఎడమవైపు భాగంలో ఛాయా సోమేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. అలాగే కుడివైపు భాగంలో విఘ్న వినాయకుడు దర్శనమిస్తాడు. ఇక్కడ కొలువైన వినాయకుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. విఘ్ననాయకుని దర్శించుకున్న భక్తులు ఓం సోమేశ్వర స్వామియే నమః అంటూ గర్భాలయంలో కొలువైన ఛాయా సోమేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగరూపాన్ని భక్తితో దర్శించుకుంటారు. చంద్రుడు బృహస్పతి గారి వద్దకు విద్యాభ్యాసం కొరకు వెళితే గురువుగారి భార్య తారాదేవి చంద్రుడి యొక్క అందాన్ని చూసి మోహించింది. ఆవిడ చంద్రుడిని చూసి మోహించడం వల్ల చంద్రుడిని శపించాడు బృహస్పతి. నీ కళలన్నీ హీనమైపోవుగాకనని. చంద్ర సోమః, చంద్రుడు అన్నా సోముడు అన్నా సంస్కృత పదంలో ఒకటే అర్థం కనుక చంద్రుడికి మారు పేరు సోముడు అనే పేరు కూడా ఉంది కనుక ఆ చంద్రుడు ఒక శివలింగాన్ని తీసుకుని భూలోకానికి వచ్చి ఈ క్షేత్రాన్ని వెతుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ నదిలో స్నానమాచరించి అహల్యాగమన దోషానికి దేవేంద్రుడి చేత స్థాపించబడిన కోటీశ్వర స్వామిని దర్శించి తన కూడా తీసుకొచ్చిన శివలింగానికి సోమేశ్వరుడు అని చెప్పి నామకరణం చేసి ఇక్కడ ఒక పవిత్రమైన మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో ప్రాణప్రతిష్ఠాపన చేశాట సోమేశ్వరుని. 16 కళల్లోంచి 8 కళలను మాత్రమే వరంగా ఇచ్చాడు మా సోమేశ్వరుడు. ఆ వరం పేరే ఛాయ. చంద్రుడికి ఛాయను ప్రసాదించాడు గనక మా దేవుడు పూర్తి పేరు ఛాయా సోమేశ్వరుడు, అమ్మవారి పేరు రాజరాజేశ్వరి. सिन्धवे नमः शिवाय धामलेशधूतकोकबन्धवे नमः शिवाय नामशोषितानमद्भवान्धवे नमः शिवाय पामरेतरप्रदानबन्धवे नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारे नमः शिवाय. అలాగే ఇక్కడ కోటీశ్వర స్వామి వారు వెలువడం వెనుక మరో పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఇంద్రుడు కామాంధుడై గౌతముని భార్య అయిన అహల్యను గౌతముని రూపంలో వెళ్లి అనుభవించాడట. అది తెలుసుకున్న గౌతముడు ఇంద్రుని శరీరమంతా సహస్రయోనులు పొందాల్సిందిగా శపించాడట. ఇంద్రుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపపడుతూ గౌతముని పాదాలపై పడగా కోటిపల్లి క్షేత్రంలోని గౌతమీ నదిలో స్నానమాచరించి కోటీశ్వర నామంతో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే శాప విముక్తి కలుగుతుందని చెప్పాడట. ఇంద్రుడు గౌతమీ నదిలో స్నానమాచరించి కోటీశ్వర నామంతో లింగాన్ని ప్రతిష్ఠించి శాప విముక్తుడయ్యాడట. శాప కారణంగా ఇంద్రుడు పొందిన సహస్రయోనులు మహర్షి అనుగ్రహంతో సహస్ర నేత్రాలయ్యాయట. ఆనాటి నుండి ఇంద్రుడు సహస్రాక్షుడని పిలువబడుతున్నాడు. ఛాయా సోమేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం కోటీశ్వర స్వామిని దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో ఛాయా సోమేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో వెనుక భాగాన ఉన్న కోటీశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ కోటీశ్వర స్వామివారు కోటి ఫలితాలనిచ్చే దివ్యమైన స్వామిగా పూజలందుకుంటున్నారు. కోటీశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలో నీటిలో అడుగున ఉన్న కోటీశ్వర స్వామివారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివ నమశివాయ అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు.
ఇక్కడ ఈ మందిరంలో ఉన్న శివలింగం నుంచి నిత్యం జల ఊరుతూ ఉంటుంది. ఇది కోటీశ్వర స్వామి వారి లీలా విశేషంగా భక్తులు చెబుతారు. గర్భాలయంలో కోటీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు స్వామికి భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తూ, తండ్రి కోటీశ్వర, మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తండ్రి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః. కోటిపల్లి క్షేత్రంలో ఏ పని చేసినా దానికి 1,000,000 రెట్లు ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ఇదిలా ఉంటే కోటీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని సిద్ధి జనార్దన స్వామిని దర్శించుకుంటారు. కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి, కోటీశ్వర స్వామి వార్ల ఆలయాలకు క్షేత్ర పాలకుడుగా ఉన్న సిద్ధి జనార్దన స్వామిని కశ్యప మహర్షి ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. కోటీశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీదేవి భూదేవి సహిత సిద్ధి జనార్దన స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర కోటీశ్వర స్వామి వార్ల ఆలయానికి క్షేత్రపాలకుడు సిద్ధి జనార్దన స్వామి. ఈ స్వామి ఈ క్షేత్రాన్ని సదా కాపాడుతాడని చెబుతారు. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీదేవి భూదేవి సహిత సిద్ధి జనార్దన స్వామి వారిని భక్తితో దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో కొలువైన సిద్ధి జనార్దన స్వామిని సాక్షాత్తు కశ్యప మహర్షి ప్రతిష్ఠించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఛాయా సోమేశ్వర స్వామి, కోటీశ్వర స్వామి వార్ల లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఇది చాలా ప్రసిద్ధిగాంచినది, పురాతనమైనది. ఏటా తొలి వారం కార్తీక మాసం ఈ పూజ చేయటం వల్ల మాకు అనేక ఫలితాలు దక్కుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం, లక్ష్మీపతి పూజ. మీది నా చిన్నప్పటి నుంచి రావడం జరుగుతుందండి. ఏటా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నానండి. ఈ దర్శనం చేసుకోవడం వల్ల నాకు తృప్తి కలుగుతుంది. మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ సోమేశ్వర స్వామిని దర్శించుకుని గోదావరి నదిలో స్నానం చేసి కొన్ని పాపాలు పోతాయని తరిస్తామండి. ఇక్కడ ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి మేము దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు మాకు కనిపించినాయి. అందరూ కలిసి భక్తులందరూ ఇక్కడికి వచ్చామండి. మేము గత 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ లక్ష్మీపతి పూజ చేయించున్నాం. మా తాతల గారి నుంచి జరుగుతుందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాం. ఈ కార్తీక మాసం తొలి సోమవారం ఏటా వస్తామండి. ఇలాగా ఇక్కడ బాగా పూజలు బాగా జరుగుతాయండి. తులసి పూజ, లక్ష్మీపతి పూజ, లక్ష్మీకుంకం పూజ జరుగుతుంది. చాలా బాగా జరుగుతారు. ప్రతి సంవత్సరం వస్తుంటామండి దేవాలయానికి. ఫిబ్రవరి నెలాఖరున కానీ మార్చి మొదటి వారంలో కానీ శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయండి. ఇక్కడ దీనికి చైర్మన్గా సబ్ కలెక్టర్ గారు వ్యవహరిస్తారు. కోటి దీపాలు అనే కార్యక్రమం ఒకటి జరుగుతుంది శివరాత్రి రాత్రి. ఇక్కడ అది చాలా ప్రసిద్ధి అయింది. అలా ఇంచుమించులో భక్తులు కూడా 1,00,00,10,000 మంది దాకా కోటిపల్లి సందర్శించడం జరుగుతుంది. శ్రీ స్వామివారి దేవస్థానంకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం మంచినీటి ఏర్పాటు చేయడం అయింది. అదే ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ పక్కన సత్రం కూడా ఉంది. వాళ్ళు ఒకరోజు ఫైండ్ అవర్ సత్రం కూడా ఉంది. అందులో మకాం చేసి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి ప్రతి అరగంటకి కాకినాడ నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది స్వామివారి దేవస్థానానికి. పవిత్ర గోదావరి నదీ తీర ప్రాంతంలో గల నది ఒడ్డున గల ఈ కోటిపల్లి పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి పేరెన్నిక గల పుణ్యక్షేత్రం. ఇది గోదావరి నదీ తీర ప్రాంతంలో గల పుణ్యక్షేత్రం కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్లాన్ టు డెవలప్ దిస్ టెంపుల్ విలేజ్ యాజ్ ఎ టూరిజం సెంటర్.
తండ్రి పరమేశ్వర రక్షించు తండ్రి అనగానే భక్తులను అక్కున చేర్చుకునే కరుణామయుడు సోమేశ్వరుడు. భక్తవ శంకరుడిగా, ఆది శంకరుడిగా పూజలందుకుంటున్న సోమేశ్వర స్వామి, కోటీశ్వర స్వామి వార్ల కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ